అందరికీ నమస్కారం. సింహరాశిలో జన్మించిన మీ జీవితాన్ని గొప్పగా మార్చివేసే ఒక గొప్ప జ్యోతిష్య రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము. మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీ రాశి యొక్క అధిపతిని అనేక విధాలుగా ఆరాధిస్తూ మీ రాశి అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన మీకు విశేషమైన గ్రహబలం, అదృష్ట బలం, జాతక బలం మరియు యోగ బలం లభిస్తున్నదన్నది పూర్తిగా నిరూపితమైన జ్యోతిష్య రహస్యం. మీ రాశ్యాధిపతి అనుగ్రహం లభించడం వలన మీ కష్టాలు తొలగిపోవడమే కాక విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. సింహరాశిలో జన్మించిన మీరు సింహరాశి అధిపతి అయిన సూర్యుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం కొరకు ఆచరించాల్సిన అనేక పరిహారాలను ఈ వీడియోలో తెలుపుతున్నాము. ఈ వీడియోలో తెలిపిన సలహాలను ఆచరించి మీ రాశ్యాధిపతి అయిన సూర్యుని అనుగ్రహం పొందటం వలన మీకు జాతక బలం, గ్రహబలం, యోగ బలం మరియు అదృష్ట బలం లభించడంతో పాటు మీకు ధైర్యము, శక్తి సామర్థ్యాలు, శత్రువులపై విజయం, కీర్తి ప్రతిష్టలు, మంచి ఆరోగ్యము, క్లిష్టమైన పనులలో విజయం, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం వంటి ఇతర అనుకూల ఫలితాలు కూడా లభిస్తుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకంలా పనిచేస్తుంది. మీ రాశి యొక్క అధిపతి అయిన సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పక పఠించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది. కావున జాతక దోష నివారణల కొరకు మరియు గ్రహబలం కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి. సూర్యుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన సూర్యుని మంత్రాలను అక్కడ తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పాటించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లము, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి. సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. ఆదివారం ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజు శివునికి రుద్రాభిషేకం చేయించండి. ఆదివారం రోజు నియమంగా ఉండండి. ఆదివారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు. తండ్రి గారిని, తండ్రితో సమానమైన వారిని బాగా గౌరవించండి. వారికి సపర్యాలు చేయండి. ఆదివారం నాడు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అనాథలకు, పేదలకు దానం చేయండి. గోధుమలతో చేసిన తీపి పదార్థాలను, కండ చక్కెరను పేద పిల్లలకు పంచండి. గోధుమలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్లు, యష్టి మధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయండి. ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు
అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ శివాలయానికి పంపండి. సూర్యుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం, సూర్యుని వస్తువుల దానం, సూర్యగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, సూర్యుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి కృత్తిక, ఉత్తర పాల్గుని మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు ఆదివారంతో కలిసి వచ్చే రోజులలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.